హాయ్ అండి, కృష్ణ గార్డెన్కి వెల్కమ్. ఈరోజు వీడియో ఏంటంటే రైతు సాధికార సంస్థ నుంచి వాళ్ళు వచ్చారండి. నాకు జీవామృతం అని చేసి చూపిస్తానని చెప్తున్నారు. దానికి ఏమేమి కావాలన్నీ చూసి దానివల్ల ఉపయోగాలు ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వాటర్ అటండి, ఈ వాటరు గోమూత్రం అండి, 3 కేజీలు పేడ, ఆవు పేడ అటండి, కేజీ శనగపిండి, కేజీ కొంచెం చాలా చెప్తున్నారు. హాయ్, నమస్కారం అండి. నేను ఏపీసీఎన్ఎఫ్ నుంచి మోడల్ మేకర్గా చేస్తున్నాను చిన్నగూడెం గ్రామానికి. నేను కిచెన్ గార్డెన్కి జీవామృతం ఎలా తయారు చేయాలో మేడం గారికి నేను చెప్పడానికి వచ్చాను. పత్రంలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, బెల్లం. ఇవి సూక్ష్మజీవులకి ఆహారంగా పనిచేస్తాయి. ఇలా ఒక 1 రోజులు ఉండేటప్పటికి ఇందులో ఉన్న సూక్ష్మజీవులు ఇంకా కోటాను సూక్ష్మజీవులు తయారై ఎప్పుడైతే మనం మొక్కకు అందిస్తామో అవి మొక్క భూమిలోకి వెళ్ళి ఇంకా బాగా నేల గుల్లబారి బాగా తయారై మొక్కకు ఆహారం అందిస్తుందని జీవామృతం తయారు చేస్తాం. ఒకసారి ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. గోమూత్రం పోస్తున్నారండి. పర్లేదు మూత్రం అందులో వేయండి, లేదా బెల్లం వేయండి. అటు వచ్చి బెల్లం వేయండి అమ్మ, తీస్తారు. అంటే ఎక్కువైపోతుంది కదండి, దానికి మళ్ళీ తక్కువ పేడకి ఆవిడ ఇందులో వేస్తారు. సార్ మరి అందరూ ఒకదాంట్లో పోసేసారు ఏంటండి? ముందు బెల్లం చెప్పండి. ముందు మనగా గోమూత్రంలో బెల్లం వేసుకుని అందులో కర్ర పెట్టుకుందాం. ఇప్పుడప్పుడు పెట్టాడు, ఫుల్గా తీసేయి. గోమూత్రంలో ఇప్పుడు బెల్లం అండి, ఇది బెల్లం కలుపుతాడు. ఇప్పుడు పేడ కలుపుతున్నారండి, నీళ్ళలో పేడ. కొద్దిగా ఇందులో శనగపిండి కూడా వేసేసి కలుపుతారంటండి. ఉండలు లేకుండా 1 కేజీ శనగపిండి అండి, అది ఉండలు లేకుండా బాగా అంతా మొత్తం గోమూత్రంలో కలిసిపోవాలట. బాగా ఉండలుగా ఉన్నాయి కదా, ఉండలు లేకుండా కలపాలన్నమాట. అదే అదిగో ఉండలు అది లేకుండా బాగా అన్నీ దాంట్లో కలిసిపోయేలాగా కలపాలన్నమాట. కలపాలటండి. అది బాగా అంతా వాటర్లో కలిసిపోయేలాగా కలిపేసుకుని గోమూత్రంలో కలిపేసుకోవాలట. ఓకే, ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఆవు పేడని డ్రమ్ములో వేసుకోవాలి. కనపడింది కదా, ఇప్పుడు జాగా అందులో ముంచి చెప్పండి. అది కనపడదు, బాగా కలపాలంటండి. అక్కడి నుంచి మనం శుభ్రంగా అలా ఉండలు లేకుండా తయారు చేసుకుని అందులో పోసుకోవాలి. మనం సరే అమ్మా, సరే బాగా తిప్పాలటండి. సరే సరే సవ్య తీసి అంటే వెనక్కి ముందుకి వెనక్కి తిప్పకూడదా? ఇప్పుడు పాయింట్ తీయమ్మా, రండి గురువు. మీరు ఇలా అయిపోయిన తర్వాత మనం సవ్య దిశలో 2 నిమిషాలు తిప్పాలి. అలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా 2 నిమిషాలు తిప్పుతూ ఉండాలి. సవ్య దిశలో తిప్పాలి, ప్రతిరోజు తిప్పాలా? అలా ఒక వారం రోజులు తిప్పాలి. అలా వారం రోజులు తిప్పిన తర్వాత మనకి తయారవుతుంది. ఆ జీవామృతం తయారవడానికి మనకు లెక్క ఏంటంటే మాగిన అరటిపండు వాసన వస్తుంది అనమాట. వారం రోజుల తర్వాత అప్పుడు మనకి జీవామృతం తయారైనట్టు. ఆ జీవామృతం తీసుకెళ్ళి మనకు మొక్కలకి ఇచ్చుకోవాలి. మొదల వద్ద వేసుకోవాలను, అలాగే స్పేర్ కూడా చేయవాలండి. మొక్క యొక్క వయసుని బట్టి స్పేర్ చేయాలి. పైన అదే మొత్తం కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలటండి.
పెట్టుకొని ప్రొద్దుట సాయంత్రం కూడా ఒకసారి 2 సార్లు, ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పాలట. అది తిప్పిన తర్వాత 7 రోజులకి తయారవుద్దటండి మందు. తయారవుద్దట. అది అరటిపండు మాగిపోతే ఎట్లా స్మెల్ వస్తుందో అట్లా వస్తుందని చెప్తున్నారు ఆయన. అప్పుడు మనం స్ప్రే చేసుకోవాలటండి, లేదంటే మొక్క మొదలైనా పోసుకోవచ్చు అంటున్నారు. చిన్న మొక్కను బయట చిన్న మొక్క ఎంత కావాలంటే క్వాంటిటీని బట్టి, పెద్ద మొక్కకి కొంచెం ఎక్కువ, చిన్న మొక్క కొంచెం తక్కువ పోసుకోవాలని చెప్తున్నారు. ఇవాళ అది జీవామృతం తయారు చేయడానికి వచ్చారనమాట అండి వాళ్ళు. హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. మొన్న జీవామృతం ఎట్లా తయారు చేయాలో అనుకుని కలిపాం కదా, అది ఇప్పుడు ఈరోజు ఎలా తయారైందో చూద్దాం రండి. చూసారా ఎలా ఫామ్ అయిందో పైన, అట్లా ఫామ్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. ఇది ఈరోజు కలిపి చూద్దాం. కలిపి ఇందులో బెల్లము, శనగపిండి వాటికి కావాల్సిన గట్టిగా వేసాం కదా, అందుకని చెప్పి ఇందులో బాగా ఇంకా క్రిములు బాగా ఎక్కువ అవుతాయి అన్నమాట, బాగా పెరుగుతాయి. ఇందులో పెరిగి ఇంకా బలం మొక్కలకు వస్తే మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి అన్నమాట. అందుకని చెప్పి జీవామృతం, గోమూత్రం, ఆవు పేడ ఇవన్నీ వేసాం. కొంచెం పుట్టమన్ను అన్నీ వేసాం కదా మన వీడియోలో, మనం చూపించాం కదా మన ముందు. బాగా కలిపేసి ఒక 2 minutes అంటే కలిపేసి బాగా, అప్పుడు మొక్కకి మొదల కంటే కొంచెం ఒక అడుగు దూరంలో పోయమని చెప్పారు వాళ్ళు. అది ప్రాబ్లం. ఇందులో పోయి ఆఫ్ చేసాను. దా వారం రోజుల నుంచి డైలీ ప్రొద్దుట సాయంత్రం కలుపుతున్నాము. ఒక 2 minutes అట్లా కలుపుతున్నాము. అది ఇప్పుడు తయారైందనమాట. ఇవాళ మొక్కలు పోసి చూద్దామండి. కొంచెం గాడి తీసి కొంచెం దూరంగా పోయాలట, అంటే ఆవు పేడ కొంచెం వేడి కదా, అందుకని చెప్పి కొంచెం దూరంగా పోస్తున్నారు. 1/2 లీటర్ అంటే పోయి పాదుకొచ్చి 1/2 లీటర్ పోయమన్నారుగా. కొంచెం బ్యాక్ ఉండే వీడియోలో పోయి. కొంచెం పోయి. దగ్గరికి అప్పుడు అది పెట్టు, దగ్గర పెట్టు. కింద మొదలంటే చూపించు. అటు దగ్గరగా పోయి ఆ పాదుకు పోద్దాం. వేసిందా? ఇదే బీరపాదండి, బీరపాదికి పోద్దాము. లాక్
లాగేసుకుంటుందా? ఆ? కొద్దిగా ఒక్క 2 స్పూన్ల మూలదానికి పోయి అది ఏమిటో పోదు. ఏం పోదు మామూలు దీపాలు. పోస్తాను అది కూడా దూరం వేరపోదులండి. ఇప్పుడు పెట్టాము దానికి పోస్తున్నాం అనమాట. చూద్దాం ఎట్లా పని చేస్తాను అది. మొక్కలు మధ్య మధ్యలో పోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దూరంగా అంటిపోయి కొద్దిగా అంటిపోయి చూపించింది. ఒక 2 నిమిషాలు. అలాగా మిరప మొక్కలకండి అది మధ్య మధ్యలో కొద్ది కొంచెం పోద్దాము. ఈ పైపు సరిగ్గా గడ్లోకి వచ్చి జాగ్రత్త. ఇదేంటి అలా కోసేస్తుంది? ప్రతి మిరపకాయ చెట్టు మధ్యలో ఇలా హోల్ చేసుకుని పోసుకోవాలండి అది. చూద్దాం మళ్ళీ తర్వాత 4 రోజులు స్ప్రే చేయాలన్నారు కదా. వాడినప్పుడు నాకు 4-5 రోజుల తర్వాత స్ప్రే చేసి మళ్ళీ కలుపు వచ్చేస్తుంది. కలిపించాలి. ఇది ఇప్పుడు చిన్న పాదండి, ఇప్పుడే పెట్టాం, ఇప్పుడే పాగుతుంది. చూద్దాం ఇది కూడా పోసి. ఆ పాదు కూడా పోసి అదే కాకరపాదుకి కొంచెం అది అలా వచ్చింది. మన